ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూచి ఆయన ఆనందించును. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వచనము. దేవుని చిత్తము తెలుసుకొనుట మన బాధ్యత. ఆయన సంపూర్ణ చిత్తమునకు సమర్పించుకొని ఆయన చిత్తానుసారముగా చేయుట మనకు ఆశీర్వాదము తెచ్చును. అందువలన భూమి మీద సమాధానమును, పరలోకమందు నిత్య జీవము స్వతంత్రించుకొందుము. దేవునితో నడుచువారు దైవ చిత్తమును సులభముగా తెలుసుకొందురు. ఆయన చేతులను పట్టుకొని నడుచుట అలమర్చుకున్న కొంతమంది ఆయన చిత్తమును తెలుసుకొందురు. అయితే క్రైస్తవ జీవిత ప్రారంభంలోనే దైవ చిత్తము గ్రహించుట కొంత కష్టతరమే. ప్రభువా, నా జీవితం అంతటిని గూర్చి నీ చిత్తమేమిటి అని అడిగినెడలా, కుమారుడా, నీవు చూచి నడువక విశ్వసించి నడువుము అని ప్రభు జవాబిచ్చెను. చీకటిలో నడుచుచున్న వారు టార్చ్ లైట్ పట్టుకొనుచున్న ప్రకారము అనుదినము బైబిల్ వెలుగులో మనం ఆయన చిత్తమును తెలుసుకొనవలను. దైవ చిత్తము తెలుసుకుంటకు, దేవుని జవాబు కొరకు కనిపెట్టుకున్నటకు అనేకులకు సహనం లేదు. తొందరతో నిండి ఉన్న ఈ లోకమందు రెడీమేడ్ దైవ చిత్తము ఎక్కడ దొరుకునా అని తిరుగుచున్నారు. అటువంటి వారు దైవ చిత్తమును కనుగొనలేరు. దైవ చిత్తమును తెలుసుకుంటకు అలవాటు పడిన వారు పరిస్థితులను, సందర్భములను, ఎదుటివారి నోటి మాటలను బట్టి దైవ నడిపింపును గుర్తించెదరు. దేవుని బిడ్డలకు ఏది హఠాత్తుగా జరుగుటలేదు. అదంతయు అనాది సంకల్పము చొప్పునే జరుగుచున్నది. మానవుడు ఒక ద్వారమును మూసినప్పుడు ప్రభు దానికంటే శ్రేష్టమైన 7 ద్వారములు తెరుచును. అప్పుడే ముందు ద్వారము ఎందుకు మూయబడి ఉన్నదని మనము గ్రహించుకుంటాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.